హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాంటి రుచి చూడులో మీకు సరికొత్త రెసిపీస్ని పరిచయం చేయడానికి కుందన్ బాగ్లో ఉన్న మైథిలి వాళ్ళ ఇంటికి వచ్చాం. ముందుగా మైథిలిని పరిచయం చేసుకుని ఆవిడ పరిచయం చేయబోయే రెసిపీస్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మైథిలి. హాయ్. సో నీకు వంట చేయడం వచ్చా? ఓకే. సో ఏమేమి ప్రిపేర్ చేయబోతున్నావు ఇవాళ మా రుచి చూడు వ్యూయర్స్ కోసం? మరమరాల లడ్డు, ఓకే, ఇంకొకటి సగ్గుబియ్యం వడ. ఎవరు నేర్పించారు ఈ రెండు వంటకాలు నీకు? అమ్మ నేర్పించిందా? సో బాగా చేస్తావా రెండు కూడా? ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నావు మరి? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తావా? పూరీలు, బెల్లం, నెయ్యి. అంతేనా ఇంగ్రీడియంట్స్? చాలా సింపుల్గా అయిపోతుందా రెసిపీ కూడా? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్. ఓకే. ఇబ్బంది పడుతున్నావా మాట్లాడడానికి? ఆయిల్ వేయాలా? నెయ్యి వేసి నెయ్యి వేసుకుందాం. ఓకే, ఒక స్పూన్ నెయ్యి. ఓకే. నీకు ఇష్టమా ఈ స్వీట్? ఇది స్వీటే కదా లడ్డు అంటే? ఓకే. నీకు ఇష్టం కాబట్టి చేస్తున్నావా? ఈజీగా వచ్చు కాబట్టి చేస్తున్నావా? అంతేనా? ఓకే. సో ఎనీవే మాకైతే కొత్త వంటకమే ఇది కదా. కదా అంటే అంటున్నావు, నీకేం తెలుసమ్మా? కరిగిపోయింది. నెక్స్ట్ బెల్లం వేసేసి. ఓకే. సో ఎన్ని మరమరాలకి ఎంత క్వాంటిటీ ఆఫ్ బెల్లం అని ఉంటుందా? సరిపడా వేసుకోవడం. ఓకే, అంటే కొంచెం అందాజగా చూస్తూ వేసుకోవడమా? దీనికి పాకం లాంటిది ఏం అవసరం లేదు కదా, లడ్డు కాబట్టి. చాలా సరిపోయిందా చూడు, సగం వేసినట్టున్నాము. ఓకే, కొంచెం అయినా మొమ్మాట పడుతున్నావా వేయడానికి? ఓకే, కలిపేద్దామా? ఏం చేస్తుంటావు మైథిలి? ఓకే. ఏంటి బ్రాంచ్ నీది? ఓ, ఓకే. ఎలా ఉంటుంది? బాగుంటుందా? మీ కాలేజ్ ఏం కాలేజ్? ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. బాగుంటుందా మీ కాలేజ్? ఫ్రెండ్స్ బాగుంటుందా? ఏంటి టైమింగ్స్, కాలేజ్ టైమింగ్స్? మార్నింగ్ 9 to 5. 9 to 5 ఉంటుంది, ఫుల్ డే ఇంకా. ఓకే. సో అదంతా అది కలగాల. ఓకే, కలుపుతూ ఉండాలి అలా. ఓకే మైథిలి, కరిగిపోయిందా? ఓకే. మురీలు యాడ్ చేసి. ఓకే. నువ్వేమంటున్నావు వీటిని? మురీలు అంటారా మీరు వీటిని? ఓకే. మొత్తం అన్నీ పడతాయా? చూస్తావా? ఓకే. సో వీటిని బెల్లంతోనే చేస్తారా? బెల్లం. ఓకే. ఇంకొంచెం చాలు. మామూలుగా నువ్వు ఏదైనా వంటకం చేసేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే ఈజీగా ఫీల్ అవుతావా, లేకపోతే ఎవరు లేకుండా ఉంటేనే నేనున్నానని ఇబ్బంది పడుతున్నావా ఇప్పుడు? అదేం లేదా? ఓకే. నువ్వు సైలెంటా మైథిలి మీ ఇంట్లో? అవునా? ఎంతమంది మీరు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అన్నయ్య నువ్వు. అన్నయ్య బాగా మాట్లాడతాడా? ఎక్కువ గొడవ పడతాం. అవునా? ఇద్దరు బాగా సరదాగా గొడవ పడుతూ ఉంటారా? ఓకే. అయిపోయింది. ఓకే, అంతేనా? ఓకే. సో దీన్ని ఉండల్లా చేసుకోవడమేనా? అంటే చల్లారిపోవాలా కాస్త? అవసరం లేదా? కాలుతుందేమో. పర్లేదా? అలవాటేనా నీకు? ఓకే. సో మీ కాలేజ్లో అందరూ అనరా ఇంత సైలెంట్గా ఉంటే ఎట్లా అని? కాలేజ్లో అల్లరి చేస్తావా? అవునా? ఓ, ఇది ఇలా తీసేసుకొని ఓకే. ఉండొచ్చు. సో ఈ సైజు ఉండాలా? ఓకే. దీంట్లో పెట్టుకుందామా? వస్తుందా గ్రిప్? దీన్ని కొంచెం తడుపుతూ అలా చేసుకోవాలా? అంటుకోవచ్చు. అంతేనా? సో ఏంటి నువ్వు రెడ్ డ్రెస్ వేసుకొని బ్లూ నెయిల్ పాలిష్ పెట్టుకున్నావు? అది అలా కలిసి. అంతేనా? నీకు బ్లూ అంటే ఇష్టమా? బ్లూ అంటే ఇష్టమా, రెడ్ అంటే ఇష్టమా? నాకు రెండు ఇష్టం. మరి ఎందుకు అలా ఈ కాంబినేషన్లో ఉన్నావు? ఏ కలర్ ఇష్టం నీకు బాగా? వైట్ కలర్ ఇష్టమా? ఓకే. బాగుందబ్బా లడ్డు, లైట్ వెయిట్ లడ్డు. ఓకే. సో అల్లరి చేస్తా అన్నావు కదా కాలేజ్లో, ఎటువంటి టైప్ ఆఫ్ అల్లరి చేస్తూ ఉంటావు జనరల్గా? అంటే ఫ్రెండ్స్ని, టీచర్స్ నేర్పడం లాంటిది కదా? ఓకే, వెరీ గుడ్. యూఆర్ ఎ గుడ్ గర్ల్ అప్పుడు. సో ఫ్రెండ్స్ని ఏడిపిస్తూ టీచ్ చేస్తూ ఉంటారా? ఎంతమంది? మీ స్ట్రెంత్ ఎంత ఉంటారు కాలేజ్లో మీ క్లాస్లో? 100 పైన. 100 పైన ఉంటారా? ఓ మైథిలి, ఇంకా ఏ టైప్ ఆఫ్ వంటలు వచ్చు? అంటే స్వీట్స్ బాగా చేస్తావా, స్పైసీ ఐటమ్స్ చేస్తావా, స్నాక్సా? రెండే ఈక్వల్గానే. అవునా? ఏంటి నీ ఇంత డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే మహా అంటే 19 years ఉంటాయేమో, అప్పుడే వంటలన్నీ బాగా వచ్చా? నేర్చుకుంటూ ఉన్నా, అమ్మ నేర్పిస్తుంది. అవునా? చూడడం. ఓకే. మమ్మీ ఏంటి ఎంప్లాయీనా? జాబ్ జాబ్ చేస్తారు. సో అందుకోసం అవసరమే నేర్చుకొని ఉంటే బాగుంటుంది. ఓకే. నీకు బాగా ఇష్టమైన వంటకం ఏంటి నువ్వు చేసే వాటిలో? నేను చేసే వాటిలో అన్నీ చేస్తాను, అన్నీ తింటాను. ఓకే. నువ్వు తింటావు, సరే అందరూ తింటారా? అందరూ చాలా.
ఓకే, చాలా బాగా తింటారు అయితే. సో బాగా చేస్తావు కాబట్టి అందరూ బాగానే తింటారు అంతేనా? ఓకే, నేను టేస్ట్ చూసాను కానీ చెప్పను అది. ఓకే, సో మీ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారా ఇంటికి? అప్పుడు చేస్తావా వంటలు? ఇప్పుడు టైం అసలు 9-5 వరకు కదా. ఓకే, మామూలుగా అయితే చేసి కాలేజ్కి తీసుకెళ్ళడం అట్లా ట్రై చేస్తూ ఉంటావా? ఓకే, ఏమంటారు మీ ఫ్రెండ్స్? వాళ్ళకి అసలు వంటలు అప్పుడప్పుడు చేస్తారు. అవునా? ఓకే, నువ్వు భలే బాగా నవ్వుతున్నావు కానీ మాట్లాడడం తక్కువగా మాట్లాడుతున్నావు. నీ పేరు బాగుంది, నీలాగే క్యూట్గా, నువ్వు కూడా చాలా క్యూట్గా ఉన్నావు. సో ఎవరి పోలిక నీకు? మమ్మీ పోలిక, డాడీ పోలికనా? డాడీ అని అంటారు. అవునా? డాడీ ఎక్కువగా మాట్లాడరా? డాడీ సైలెంట్. ఓకే, సో మీ అన్నయ్యకి అమ్మ పోలిక? అమ్మ బాగా మాట్లాడతారా? మైథిలి, సినిమాలకు వెళ్తూ ఉంటావా? ఇష్టమైన మూవీస్ చూడడం అంటే? ఎవరు నీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ప్రభాస్. ఓ, ఎందుకు ప్రభాస్ అంటే ఇష్టం? ఏమో నచ్చుతాడు. ఎందుకు? బాగుంటాడు కాబట్టా? యాక్టింగ్ బాగుంటుంది కాబట్టా? వాట్ ఈస్ ద రీజన్? అండ్ యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు. అవునా? బాగా చేస్తాడా? బాహుబలి ఎన్నిసార్లు చూసావు? 3 times. నిజమా? ఏం నచ్చిందబ్బా బాహుబలిలో నీకు? వాళ్ళ యాక్టింగ్. ప్రభాస్ యాక్టింగ్ బాగా నచ్చిందా? ప్రభాస్, అనుష్క. ఓకే, సో హీరోయిన్స్ లో నీకు అనుష్క అంటే ఇష్టమా? ఓకే, ఇద్దరు నీలాగే పొడుగ్గా ఉంటారు కాబట్టి అలా ఎలా ఫ్రెండ్స్తో వెళ్తారా మూవీస్కి లేకపోతే పేరెంట్స్తోనా? పేరెంట్స్తోనే. ఓకే, ఫ్రెండ్స్తో వెళ్ళవా అయితే? వై? ఏమో పంపించారు కదా. అవునా? ఈ ప్రోగ్రామ్ చూసాక పంపిస్తారులే. ఇదేదో మా గురించి ఎట్లాగో చెప్తోంది చెప్పి అదే ప్లాన్ చేసినట్టున్నావు ఇవాళ నువ్వు కదా? అవునా? మర్మరాల లడ్డు రెడీ అయిపోయింది. ఓకే ఓకే, టేస్ట్ చూడనా? ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి మరమరాల లడ్డూలు మైథిలి గారు ప్రిపేర్ చేసిన మరమరాల లడ్డు నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పే ముందు దీని ప్రొసీజర్ ఒకసారి చెప్తాను. మరమరాలు ఉంటాయి కదండి, మనకు అందరికీ తెలిసినవే. సో వాటిని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక బాండ్లీ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి బెల్లం వేసి బాగా కరిగించాలి. కరిగించడం కోసం మనం కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత మనం మరమరాలు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకునేవి దాంట్లో వేసి ఇవన్నీ కూడా ఒక కొంచెం ఇట్లా ఉండలాగా వస్తాయి అని మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పటిదాకా కలుపుతూ స్టిర్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలాగా కట్టాలి, లేకపోతే విడిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. అందుకోసం వేడిగా ఉన్నప్పుడు కొంచెం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే ఇలా మరమరాల లడ్డు రెడీ అయిపోతుంది. సో ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను. బాగున్నాయి, కరకరలాడుతూ, ఎక్కువ స్వీట్గా లేకుండా. బెల్లం వాడాం కదా, సో ఆ బెల్లం తీపి అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. సో మరమరాల లడ్డు మైథిలి మరమరాల లడ్డు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, నీలాగే స్వీట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏ ఐటెం ప్రిపేర్ చేయబోతున్నావు? సగ్గుబియ్యం వడలు చెప్పేసావు కదా. సో ఇది స్నాక్ ఐటమా? స్నాక్ ఐటమ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తావా? సగ్గుబియ్యం, ఉప్పు, కారం, శనగపిండి, పచ్చిమిర్చి, ఉడికించి స్మాష్ చేసిన ఆలు, కొత్తిమీర, నిమ్మరసం, బియ్యం పిండి, ఆయిల్. సో వ్యూయర్స్ చూసారు కదండి, మైథిలి సగ్గుబియ్యం వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేసింది కదా. మరి తయారు చేసే విధానం చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసి. ఓకే, చిన్నదాని మీద పెడతామా పెద్ద దాని మీద? చిన్నది ఓకేనా? చిన్న బర్నర్ మీద పెట్టేసుకున్నాం. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలా? సో సుమారుగా ఒక 5-6 సరిపోయేలాగా వేయాలా? చూడండి, ఓకేనా? సరే. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బౌల్లో సగ్గుబియ్యం. ఇవేంటి? సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టింది. ఓకే, సో ఒక 2-3 hours ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం. ఓకే, ఇది ఆల్రెడీ చేసిన వంటకమేనా? ఆల్రెడీ ఉడికించి స్మాష్ చేసిన ఆలు. చూడు, సరిపోతుందా? నెక్స్ట్ ఏం వేయాలి? కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం స్పైసీగా ఇష్టపడతావా? పర్లేదు, మామూలు. పల్లీల పొడి. సో వేయించి పొట్టు తీసిన తర్వాత ఓకే మిక్సీ పట్టేసావా వీటిని? మొత్తం వేసేనా? ఓకే, సో ఉప్పు కూడా వేయాలా దీంట్లో? ఉప్పు. ఓకే, సో నెక్స్ట్ ఉప్పేనా? ఇది కొంచెం చిటికెడు ఉప్పు, దెన్ కారం.
మనం ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కదా, అయినా కారం వేయాలా? కలర్ కోసం. ఇది కలర్ కోసమా? కలర్ వేసుకుంటే సరిపోతుంది కదా. కొంచెం చాలా. కారాన్ని కలర్ కోసం వాడేవాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఒక 1 స్పూన్ శనగపిండి. ఓకే, బైండింగ్ కోసమేనా ఇది? అంతే. చాలా ఇంకొంచెం. సో మీ భాషలో 1 స్పూన్ అంటే 2 స్పూన్లనా? మీరు సగమే వేస్తారు. అవునా? ఇది 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇదేంటి? బియ్యం పిండి. బియ్యం పిండి. ఓకే, ఇదిగో 1 and 2. ఓకే, ఇక్కడ ఇది కూడా కాగిపోతుంది నూనె. సిమ్ చేసేసాను మరి. ఓకేనా? ఇది నిమ్మరసం 1 స్పూన్. ఓకే, సరిపోయిందా? ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి మైథిలి? ఇవి బాగా మిక్స్ అయిపోయి కలుపుకోవాలి. ఓకే, వాటర్ అవసరం లేదు. అక్కర్లేదు, ఇందాక ఇవి సరిపోతుంది. సో సాబుదానాలో ఉన్న వాటర్ ఇదంతా కలిగా చేసుకోవాలి, అంతేనా? ఆల్రెడీ మనం సాబుదానాలు నానబెట్టి, అంటే 2 hours ముందు నానబెట్టిన సాబుదానాలు, అలాగే ఉడికించుకుని మ్యాష్ చేసిన ఆలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, కలర్ కోసం కారం. సో అవన్నీ కూడా యాడ్ చేసాము, అండ్ నిమ్మరసం కూడా యాడ్ చేసాము. సో మైథిలి, వీటిని ఏంటి ఇప్పుడు వడలాగా చేసుకోవాలి కదా? ఏంటి నీ జుట్టు రహస్యం? ఇది షాంపూలు అవేం వాడాను. ఓ, ఈ కాలంలో కూడా షాంపూలు వాడని వాళ్ళు ఉంటారు. అంటే టైం సరిపోనప్పుడు వాడతావు. ఓకే, కాలేజ్ ఎవ్రీ సండే హాలిడే ఉన్నప్పుడల్లా కుంకుడుకాయలు యూస్ చేస్తాను. ఓకే, మమ్మీ కూడా ఎంప్లాయ్ అన్నావు కదా, అయినా కూడా మా అమ్మకి ఆదివారం హాలిడేనే కదా. అదే. ఓకే ఓకే, ఓన్లీ కుంకుడుకాయ రసంతో కనుక హెడ్ బాత్ చేస్తే ఇలా మైథిలి జుట్టులా బాగుంటుంది. కాకపోతే మైథిలి మాట్లాడితే ఇంకా బాగుండేది. పోనీలే, పర్వాలేదు. ఇంకా ఇప్పుడు వడ చేద్దామా? ఓకే, ముందు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని, ఓకే, ఇది కొంచెం ఉండలా చేసుకొని, ఓకే, ఇలా ఓకే, అలా వడల్లా చేసుకోవాలండి. చేసి అంతేనా? డైరెక్ట్ వేసేయడమేనా? సరిపోతుందంటావా వేడి? ఓకే. సో ఇది ఇంట్లో కావాలి అంటే ఇంకొన్ని వెజిటబుల్స్, అంటే లీఫీ వెజిటబుల్స్ లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము, అట్లాగే ఈవెన్ కరివేపాకు కూడా వేసుకోవచ్చేమో కదా. బాగుంటుంది కరివేపాకు వేస్తే కదా. వేయాల్సింది కదా, బాగుండేది. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలా? పాటలు ఏమైనా వచ్చా మైథిలి? రావు. మాటలే రావు, పాటలు అడుగుతున్నారు అనుకుంటుండొచ్చు. రేపు పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? వాళ్ళు బాగా అల్లరి చేసేవాళ్ళు కనుక పుడితే ఎలా? నీకు వినడం ఇష్టమేనా? అట్లీస్ట్ మాట్లాడుతుంటే వినడం ఇష్టమా? ఇష్టం. పాటలు కూడా వింటావు? వింటాను. సో ఏదైనా వినగలవు. నీ చెవులకి బాగా పని చెప్తావు, కానీ నోటికి మాత్రం పని చెప్పవే. సో మమ్మీ చేసే వాటిల్లో నీకేమంటే ఇష్టం బాగా వంటలు? మమ్మీ అన్ని బాగానే చేస్తారు, మ్యాక్సిమం అన్ని తింటాం. ఓకే, అంటే హాట్ స్వీట్సా ఏవి ఇష్టము అని? 2. ఓకే, ఏది అడిగినా టక్కన సమాధానం చెప్పి ఊరుకుంటున్నావే. నేను ఒక చిట్కా చెప్తాను. వావ్, నిజమా? చిట్కా నువ్వు చెప్పవా ప్లీజ్? అది- సో బియర్స్ బీ రెడీ. గోపీచందనం అని ఉంటుంది కదా, Okay. అది ఉంటుందా? ఉంటుంది, దొరుకుతుంది. Okay, okay. అది నైట్ పడుకునే ముందు రాసుకొని మార్నింగ్ లేచాక ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ లో గ్లో వస్తుంది అండ్ పింపుల్స్ కూడా ఉండవు. ఒకసారి బియర్స్ ని చూసి చెప్పు. ఇది ఫేస్ లో గ్లో వస్తుంది అండ్ పింపుల్స్ కూడా ఉండవు. ఓకే, సో చూసారు కదా, మరి ఆ గోపీ చందనం కనుక ఫేస్కి రాసుకుని నైట్ టైం పడుకునే ముందు కనుక ఫేస్కి రాసుకుని ఆ తర్వాత మార్నింగ్ లేచాక ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అంతా కూడా చక్కగా గ్లోగా ఉంటుందంట. సో మైథిలి చెప్తుంది, బహుశా తన అందానికి సీక్రెట్ అదే అయి ఉంటుంది. అవునా? సో మైథిలి, నువ్వు అంటే డైలీ అప్లై చేస్తూ ఉంటావా? డైలీ అప్లై. ఓకే, ఈ కొంచెం వేగాయా చూడు, ఇంకొంచెం వేగాలా? ఇంకా ఓకే. సో గోల్డెన్ బ్రౌన్ కాదు, బ్రౌన్ కలర్ రావాలా? అవి మాడిపోయాయంటే అంటారేమో కదా. మాడిపోవడం అనద్దు, వాటిని డీప్ ఫ్రై అనాలి అని చెప్పాలి. సో ఇంకా హాబీస్ ఏంటి నీకు? లిసనింగ్ మ్యూజిక్, రీడింగ్ బుక్స్. ఓకే, టీవీ చూస్తాను. ఏం టీవీలో ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఇష్టపడతావు? మ్యూజిక్ ఛానల్స్. మ్యూజిక్ సంబంధించినవేనా? ఓకే.
ఏంటి ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టమా, లేకపోతే ప్రభాస్ అనుష్క ఉన్న పాటలు మాత్రమే చూస్తావా? ఓల్డ్ కొన్ని, న్యూ అన్నీ వింటూ ఉంటాను. న్యూ అన్నీనా? ఓకే. హిందీనా లేకపోతే బాలీవుడ్ మ్యూజిక్ ఇష్టమా, టాలీవుడ్ మ్యూజిక్ ఇష్టమా, హాలీవుడ్ మ్యూజిక్ ఇష్టమా? బాలీవుడ్, టాలీవుడ్ అని. హాలీవుడ్ కవర్ చేయట్లేదా? అప్పుడప్పుడు నచ్చినవి అయితే. ఓకే. సో ఇది తీసేద్దామా? ఇంకొంచెం పర్లేదా, ఇంకొంచెం వేగాల? వేగాలి. ఓకే. అన్న నువ్వు ఇద్దరు బాగా కొట్లాడుకుంటారా? ఐ మీన్ బాగా అల్లరి చేస్తూ ఉంటాడు అన్నావు కదా. సో నువ్వు ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు అన్నయ్య ఏమైనా వంకలు పెడతాడా? పెట్టడా? ఓకే. అన్నయ్య కూడా చేస్తూ ఉంటాడు. ఓ, మీ ఇంట్లో అందరూ నలభీములు అలాంటి వాళ్ళే ఉన్నట్టున్నారు. నాన్న చేస్తారా? నాన్నగారు కూడా చేస్తారు. అబ్బా సూపర్ అమ్మా. సో సండే వచ్చిందంటే ఎవరు చేస్తారు వంట? సండే మార్నింగ్ మమ్మీ, యాజ్ యూజువల్గా మమ్మీ చేస్తుంది. ఓకే. ఈవినింగ్ నేను చేస్తాను. స్నాక్స్ నువ్వు చేస్తావా? నైట్ డిన్నర్ ఎవరు చేస్తారు? డిన్నర్ మమ్మీ. అంతే. ఓకే. సో ఈవినింగ్ టైంలో మాత్రం మమ్మీ రెస్ట్ తీసుకుంటారు కదా. ఆ టైంలో, అవును, ఆ టైంలో నువ్వు వంటింట్లో అడుగు పెడతావా? ఇంకా కిచెన్ డ్యూటీ నీది వచ్చేస్తుంది అప్పుడు? డైలీ ఈవినింగ్ కూడా చేస్తుంటాను. అవునా? ఓ, కాలేజ్ నుంచి వచ్చాక అంత ఓపిక ఉంటుందా? కొంచెంసేపు రెస్ట్ తీసుకొని. ఓకే. సో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది స్టడీస్లో? ఎప్పుడు ముందే ఉంటుందా? గుడ్ గుడ్ గుడ్. ఇది ఓకేనా? వేగిపోయిందా? కదా. ఎట్ లాస్ట్ ఒకటి వేగిపోయింది. తీసేనా దీంట్లోకి? బాగుందబ్బా ఈ స్నాక్ ఐటమ్ అయితే. సో టేస్ట్ ఎలా ఉంటుందో కానీ బాగుంటాయా టేస్ట్? అష్యూరెన్స్ ఇచ్చేస్తున్నావా? సో వీటిని ఓన్లీ సాబుదానాతోనేనా, ఇంకా దాంతో ఏదైనా వేరే ఇంగ్రీడియంట్తో కూడా చేసుకోవచ్చా? అలా ట్రై చేసావా ఎప్పుడైనా? ఎప్పుడు చేయలేదా? తీసేస్తున్నాను. వేగిపోయాయి కదా అన్ని. స్టవ్ ఆఫ్ చేద్దామా? ఓకే. నెక్స్ట్ ఏం చేస్తావు? సర్వ్ చేసి. ఓకే. ఇవి పల్లీ చట్నీతో కాంబినేషన్ బాగుంటుంది. ఓ ఓకే. సో సేమ్ డే అంటే వీటిని నిల్వ ఉంచుకోవచ్చా? ఏమైనా నెక్స్ట్ డే కలా ఉంటాయా? అప్పుడైతే బాగుంటాయి కదా, ఎందుకంటే మనం ఉడికించిన ఆలు వేసాం కాబట్టి తెల్లారితే బాగుండవేమో కదా. ఓకే. సో పల్లీల చట్నీతో బాగుంటుంది అయితే. సాబుదానా వడ రెడీ, టేస్ట్ చేసి. తప్పకుండా, ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాను నేను కూడా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మైథిలి ప్రిపేర్ చేసిన సాబుదానా వడలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. మరి వీటిని టేస్ట్ చేసే ముందు ప్రొసీజర్ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా 2 hours ముందుగా నానబెట్టుకున్న సాబుదానా తీసుకోవాలి ఒక బౌల్లో. ఆ తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, ఉప్పు, కారం, అలాగే బియ్యం పిండి, శనగపిండి ఇవన్నీ కూడా బైండింగ్కి వాడుతున్నాము. సో ఇవన్నీ వేసిన తర్వాత అది కొంచెం ముద్దలాగా అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కొద్దిగా చేతికి నూనె తీసుకుని మన అరచేతిలో కొంచెం నూనె రాసుకుంటూ వీటిని వడల్లా ఒత్తుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆల్రెడీ మనం ఒక బాండ్లీలో స్టవ్ మీద వేడి చేస్తూ ఉంటాము. సో దాంట్లో వీటిని వేసి డీప్ ఫ్రై చేస్తే ఈ సాబుదానా వడలు రెడీ అయిపోతాయి. మరి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మర్చిపోయా, నోట్లోకి పల్లి రాగానే గుర్తొచ్చింది. సో పల్లీల పొడి కూడా వేయాలండోయ్. వేయించుకున్న పల్లీల పొడి, అలాగే మ్యాష్ చేసి ఉడికించుకుని మ్యాష్ చేసిన ఆలు కూడా యాడ్ చేయాలి. ఆ రెండింటి టేస్ట్ నాకు తెలిసింది, అందుకే గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో మొత్తానికి ఈ సాబుదానా వడలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మైథిలి, నువ్వు చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే ఫాస్ట్గా అయిపోతున్నాయి, బట్ అయినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం ఇది లేట్ అయింది కదా, కొంచెం లెంతీగా ఉంది ప్రొసీజర్ అంతా కూడా. సో ఎనీవే 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ కూడా, చాలా మొహమాటంగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ బాయ్. సో చూసారు కదా, మరి మైథిలి ప్రిపేర్ చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు కూడా రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.
ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి. సమర్పించిన వారు నెఫ్డిల్ హెయిర్ ఆయిల్.